మొత్తానికి ప్రోమో అయితే రిలీజ్ అయిపోయింది. చాలాసేపు నుంచి వెయిటింగ్ అనమాట. సో నేను ఒక్కనే కాదు, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రేక్షకులు కూడా ఉన్నారు ప్రోమో కోసం. ఇంకా ఎప్పుడు వదిలిపెడతావురా బాబు అన్నట్టు. బట్ ఫైనల్గా అయితే ప్రోమో అయితే రిలీజ్ అయింది. సో ప్రోమో ఏ విధంగా ఉందో మనం మాట్లాడుకుందాం. బట్ ఒక మాట చెప్పాలంటే ప్రోమో అనేది మొత్తానికి పగిలిపోయింది అనమాట. ఎవరెవరు మిస్టేక్ చేసిలో వాళ్ళందరికైతే తూర్పర పట్టిండు నాగార్జున సార్. స్పెషల్గా సంజన గారికి అయితే గట్టిన క్లాస్ పడ్డది. సేమ్ టైం తనూజకి కూడా మంచి గట్టిన క్లాస్ అయితే ఇచ్చిండు. ఇలానే ఇంకా వీడియోలో ఇంకా కొన్ని ఉన్నాయి పాయింట్స్, వాటి అన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్. ఇక ప్రోమో స్టార్ట్ అవడమే డైరెక్ట్ సంజన గురించి మాట్లాడుకుంటూ, సో సంజన కొంచెం ఎమోషనల్గా ఏడుస్తుండే. ఏమైందమ్మా అని చెప్పేసి అంటే, సో నన్ను అందరూ కార్నర్ చేస్తున్నారు సార్ అని చెప్పేసి ఆమె ఏదో రీజన్ చెప్పింది. సో రీజన్ చెప్పిన తర్వాతకి మళ్ళీ టాపిక్ ఎటు వచ్చింది, బాధలు. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే, సో నన్ను అందరు కార్నర్ చేస్తున్నారు సార్ అని చెప్పేసి ఈమె ఎక్స్ప్లెయిన్ ఏదో చెప్పడానికి ట్రై చేసింది. ఒక్కొక్క ఉంటుంది కామన్గా సంజన గారిది. స్టార్టింగ్లో కొంచెం మనకు ఆమె ఎమోషన్ని మనము రియల్గా కనెక్ట్ అయ్యి ఉండే. బట్ అది పోను ఏమైపోతుందంటే ఈమె వాంటెడ్గా చేసినట్టే అనిపిస్తుండే అనమాట. సో అది ప్రాంక్ అని లేకుంటే ఏదైనా కానీ, లేకుంటే నాటినెస్ అని కానీ, ఏ పనైనా కూడా వాంటెడ్గా చేస్తుంది. సో ఒక అటెన్షన్ గ్రాప్ చేసుకోనికి చేసే ప్రయత్నంలో భాగంగానే ఆమె మాట్లాడే మాటలు అయితేనేమి ఆ ఎమోషన్ అయితేంది అదే విధంగా ఉంటుందని అయితే నాకు అనిపించిండే. లైక్ మనం ఏ విధంగా అనుకుంటున్నాం నాకు సార్ కూడా గదే అన్నాడు. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ తనుజకి అయితే గట్టి క్లాస్ పీకిండు. ఎందుకంటే సంజన గారితో ఒక డిస్కషన్ జరిగింది ఆ పోపులో పెట్టే గురించి, సో పోపు గురించి. సో అదే టాపిక్ గురించి డిస్కస్ చేసిన అనమాట. ఆ హౌస్లోకి వచ్చింది, ఇక్కడ మనం ఓన్లీ బంధాలు క్రియేట్ చేసుకున్నాం కదమ్మా, హౌస్లోకి వచ్చింది ఆట ఆడడానికి అని చెప్పేసి చెప్పుండే అనమాట. సో చెప్తే ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తుంది అనమాట. అలానే ఆమె గురించి ఈవెన్ మనకు ఇక్కడ క్యాప్టెన్సీ టాస్క్లో కూడా తను చేసిన బిహేవియర్ అయితే నాకు నచ్చలేదు. ఒక పాయింట్ మనం వీడియోలో మాట్లాడుకోవాలనుకున్నాం, బట్ మర్చిపోయి ఉండే. సో అక్కడ ఎవరు డీమోన్ చేసినప్పుడు, సో ఆ బిహేవియర్ని ఈమె తెలుసు. వాంటెడ్గా చెప్పాలంటే, ఖచ్చితంగా చెప్పాలంటే ఆమె తెలుసు అక్కడ డీమోన్ కావాలని చేసిందని తెలుసు. కాకపోతే అక్కడ డీమోన్ వెళ్తే డెఫినెట్గా రీతుకి ప్లస్ పాయింట్ అయ్యేది. సో ప్లస్ పాయింట్ అయినప్పుడు రీతుకు సేఫ్లో కొంచెం సేఫ్ జోన్లో పడిపోద్ది అనమాట. సో అదే వేరే పర్సన్కి ఛాన్స్ ఇచ్చాడు అనుకోండి, లైక్ ఇప్పుడు శ్రీజకి ఇచ్చాడు అనుకోండి, శ్రీజ చేస్తే డెఫినెట్గా ఫస్ట్ ఇక్కడ రీతిని తీసే అవకాశం ఉంటుంది. సో ఆ మేబీ ఆ కాన్సెప్ట్ ఆ విధంగా ఆలోచించి కూడా అక్కడ అన్ఫేర్ అని తెలిసినా కూడా సో తనకే అవకాశం ఇచ్చింది. సో డీమాన్ చేసింది తప్పని తెలిసినా కూడా, ఎందుకంటే రూల్ పెట్టింది తనే, మళ్ళీ ఆ రూల్ని తనే బ్రేక్ చేసి సంచాలే కాబట్టి ఆ డెసిషన్ని ఆమె మళ్ళీ రివర్స్ చేసింది అనమాట. సో అందుకని అక్కడ శ్రీజతోటి అయితేనేమి దివ్యతో కూడా డిస్కషన్ జరుగుండే. సో అక్కడ కూడా అట్లే మాట్లాడేది. ఇంకోటి ఏంటంటే లాస్ట్లో భరణి గారు డ్యాన్స్ చేస్తుంటే ఇక్కడ రామును అలాంటి రీతి ఇద్దరు ఫైట్ చేస్తుంటే అది సంచలనంగా న్యూట్రల్గా ఉండాల్సింది ఇక్కడ తనుజ. సో ఓన్లీ సపోర్ట్ చేసింది రీతుకే అనమాట. సో రీతు అంటుంది. సో మిగతా వాళ్ళందరూ చూసే వాళ్ళందరూ జస్ట్ ఓన్లీ ఆడియన్స్ ఆ టైంలో. సో వాళ్ళు ఎవరికి కావాలంటే వాళ్ళకి సపోర్ట్ చేసుకోవచ్చు. బట్ అదే సంచలనంగా ఉన్నప్పుడు ఇద్దరికి న్యూట్రల్గా ఉండాలి. అంతేగాని ఇక్కడ నీకు సపోర్ట్ చేస్తాను, నువ్వు నా ఫేవరెట్ పర్సన్ కాబట్టి, నువ్వు నా జాన్ జిగ్రీ కాబట్టి నీకు సపోర్ట్ చేస్తాను అనేది అయితే నాట్ ఎట్ ఆల్ ఫేర్. సో నాకు తెలిసి అయితే నాగ్ సార్ అయితే ఈ టాపిక్ కూడా ఇక్కడ ఈ వీడియో అయితే డిస్కస్ చేసిన నేను అనుకుంటున్నాను. సో దీని తర్వాతకి దివ్యకి కూడా కొంచెం క్లాస్ పీకింది. ఎందుకంటే సో బయట గేమ్ చూసినా ఓవర్ కాన్ఫిడెంట్ కావచ్చు, లేకుంటే ఏదైనా అనుకోండి, బట్ నాకు అన్నీ తెలుసు ఆల్రెడీ బయట మీ గురించి ఏ విధంగా జరుగుతుందో. సో ఇదన్నీ నేను చూస్తున్నా. సో ఎవరితో ఏ విధంగా ఉండాలా ఒక ఐడియాతో వచ్చింది హౌస్లోకి. స్టార్టింగ్ కూడా సంజన గారి గురించి మాట్లాడండి. సో ఇక్కడ కూడా తను ఒక టెనెంట్ అని మర్చిపోతుంది. టెనెంట్ అని తనకు గుర్తున్నా కానీ ఒక ఓనర్ వచ్చేసి తనకు వర్క్ కావాలి, లేకుంటే తనకు ఒక కర్రీ కావాలన్నప్పుడు సో దాన్ని డినై చేసే విధానం అయితేనేమి, ఏ విధంగా మిగతా వాళ్ళతోటి పుల్లలు పెట్టించే ప్రయత్నం చేసే ఆ పని అయితేనేమి కరెక్ట్ కాదు. సో ప్రతిసారి ఆ బట్టే చేస్తుంది. సంజన గారు వచ్చిందంటే తనకు ఆ వైబ్ సెట్ అవ్వట్లేదు మెయిన్గా. సో ఏదో విధంగా ఏదో ఒక రీజన్ తోటి అక్కడ డినై చేసేస్తుంది. సో అప్పుడు ఆమె ట్రిగర్ అయిపోయి తనకి ఏమంటే ట్రిగర్ అయ్యి పెద్ద ఇష్యూ చేస్తుండే. సో ఎగ్జాంపుల్గా ఆ పోప్ గురించి, ఆ పోప్లో ఆ పెట్ట గురించి మన ఒక డిస్కషన్ గురించి అయితే ఫస్ట్ జెన్యున్గా చెప్పాలంటే తను వెళ్ళి ఇక్కడ తనుజ కుకింగ్ మానిటర్ కాబట్టి తనని అడిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతకి మళ్ళీ వేరే పాయింట్ అది ఎక్కడికి పడి చిలికి గాలివాన్ అయినట్టు సో మా పెద్ద ఇష్యూ అయిందనమాట. సో నీ రోల్ ఏంటిది, అదే టెనెంట్గా నువ్వు చేయాల్సింది, ఓనర్స్కి నువ్వు కుకింగ్ చేయాల్సిందే కదా అమ్మ అని చెప్తే చేస్తున్నా కదా సార్ అంటే, నువ్వు వేడి చేసినావు ఎందుకు చేయలేదు అమ్మక అని చెప్పేసి నాకు సరే తనకైతే క్లాస్ పీకిండు. ఇక్కడ ఎందుకంటే టీ కప్లో తుఫాన్ లెక్క పోప్ కప్లో సునామీ అని చెప్పేసి ఒక మంచి డైలాగ్ వాడిండు. అది గట్టిగా అయితే క్లాస్ పీకిండు. అట్నే తనుజ కూడా అంతే. సో నెక్స్ట్ ఇక్కడ ఇదేంటిది ప్రాంక్ గురించి కూడా మాట్లాడనమాట. సో ప్రాంక్ అనేది కరెక్ట్ కాదు. సో ప్రతిసారి కూడా ప్రాంక్ అనేది టెఫ్ట్కు చాలా డిఫరెన్స్ ఉంటాయని చెప్పేసి మాట్లాడాడు. ఎందుకంటే నువ్వు చేసే బిహేవియర్ తోటి చాలామంది విసిగందిళ్ళు. సో ఇలాంటి క్యారెక్టర్ ఇంకెన్ని రోజులు ఎప్పుడైనా అర్థం చేసుకోని చెప్పేసి మాట్లాడాడు. అలానే ఇంకోటి ఏంటంటే, సో నీకు చెప్పింది నేను కాంప్లిమెంట్ లెక్క కాదమ్మా, అది నువ్వు ఊకే ఎట్లా చేస్తున్నావు ఎందుకని కూడా నాకు సార్ అయితే అక్కడ సంజన గారు అయితే గట్టిన క్లాస్ పీకింది అనమాట.
ఎందుకంటే తన బిహేవియర్ ఆ విధంగా ఉంటుంది. సో 4 మెంబర్స్ నీకోసం అక్కడ జస్టిఫికేషన్ ఇచ్చేసిళ్ళు. ప్రతిసారి కూడా నువ్వేమంటున్నావు, సో నన్ను కార్నర్ చేస్తున్నారు అంటున్నావు, లేకపోతే అమ్మాయిలు ఆంటీలు అని చెప్పేసి మమ్మల్ని దూరం పెడుతున్నారు అంటున్నావు. నువ్వు ఇప్పుడు అమ్మాయి అదే ఏదైతే నువ్వు డిఫరెన్సియేషన్ అయితే నువ్వు క్రియేట్ చేసి ఒక మాట అయితే వదిలిపెట్టినావో, సో అదే వాళ్ళకి ఆలోచన ఉంటే 4 మెంబర్స్ నీకోసం సాక్రిఫై చేయాల్సిన అవసరం లేదు. నీ నీకు నెయిల్ ఉన్నప్పుడు, సో నీ గోర్ల సంథింగ్ నీ నెయిల్ పెయింటింగ్ వేసినప్పుడు నీకు అసిస్టెంట్ లెక్క ఇక్కడ ఫ్లోరా గట్టిగా క్లాస్ ఉండే మంచిగా అనిపించింది. ఫ్లోరా ఒక అసిస్టెంట్ అని చెప్పేసి నాకు సార్ కూడా అక్కడ ఒక ముద్ర వేసి పడేసిండు. ఇప్పటికైనా కూడా ఫ్లోరా రియలైజ్ అయితే కొంచెం బాగుంటుంది. సో నువ్వు నెయిల్ ఉన్నప్పుడు నీ చేతులకు అన్నం తిన నీకు ఇబ్బంది ఉన్నప్పుడు కూడా నీకు అసిస్టెంట్ నీకు అన్నం తినిపించింది. సో ప్రతి ఒక్కరు ఏదో ఒక సిచ్యువేషన్లో నీకు ప్రతిసారి సపోర్ట్ చేసుకుంటూనే ఉంటాంటే నువ్వు ఎలా ఇలాంటి మాటలు మాట్లాడగలుగుతావు అని చెప్పేసి గట్టిగా క్లాస్ పీకిండు. సో ఇదే మెయిన్గా టాపిక్ ఇది. అలానే తనకు మెడలో అయితే, సో వాళ్ళ కొడుకుతో అయితే తన మెడలో ఒక బోర్డు వేయించులు, ఇక్కడ దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చెప్పేసి ఇమానియల్ తోటి ఆమెకు. సో ప్రోమో చూసేది చాలా గట్టిగా ఫైర్ అనిపించింది, బట్ చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ ఏమంటే ఇంకో బ్యాక్ టు బ్యాక్ ఇంకో ప్రోమో వదిలిపెడతారు ఏమంటే. సో అయితే ప్రోమో చూసిన తర్వాత నాకు అనిపించింది ఎపిసోడ్ అయితే డెఫినెట్గా బ్లాక్ అయిపోద్ది అంటే, మొత్తం బ్లాస్ట్ అయిపోద్దని. మరి మీరు ఏమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్.